శ్వేతపత్రం అయితే విడుదల చేశారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి. చాలా క్లియర్గా, చాలా విపులంగా చెప్పాల్సింది చెప్పేశారు ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తాను. రెండో శ్వేతపత్రం దేని మీద? ఇప్పుడు అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి నిర్మాణం, ఎందుకంటే మేజర్ అంశాలు ఈ రెండే ప్రస్తుతం రాష్ట్రంలో. ఎంతవరకు రాజధాని త్వరగా పూర్తి చేస్తాం, పోలవరం ఎప్పుడు పూర్తి చేస్తాం, ఈ రెండు చాలా కీలకం. పోలవరం గురించి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పుడు అమరావతి విషయంలో ఈ 5 ఏళ్లలోనైనా అమరావతి రాజధాని పూర్తవుతుందా, నిర్మాణాలన్నీ పూర్తి చేస్తారా, మాస్టర్ ప్లాన్ అమలవుతుందా, అమరావతి రైతులకు అప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కమర్షియల్ ప్లాట్లు, అలాగే అక్కడ ఉండేందుకు ప్లాట్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తారా? ఎందుకంటే మొత్తం 33,000 ఎకరాలు ప్రజల నుంచి సేకరించింది, 22,000 ఎకరాలు ప్రభుత్వ భూమి. ఇందులో ఖచ్చితంగా కమర్షియల్ ఫ్లాట్లు, నాన్ కమర్షియల్ ఫ్లాట్లు, అలాగే కొన్ని స్థలాలు అక్కడ అమ్మకానికి పెడతారు. ఇవన్నీ వీటి ద్వారా సంపద సృష్టి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ చేస్తూ అమరావతి